వాళ్ళకి ఇంట్లో ఎన్ని బొమ్మలున్నా సరిపోనట్టు మళ్ళీ కొత్త బొమ్మలు కొడుతున్నారు. లాస్ట్ 2 వీక్స్ నుంచి ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసినప్పుడు నా పక్కన పడుకొని వీడియో చూస్తారు వీళ్ళు. అప్పుడప్పుడు అంతా ఈ వీడియోస్ పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ చూపించినట్టు కొంత కాన్సన్ట్రేషన్ దీని మీద పెడితే మొబైల్ స్క్రీన్ అడగట్లేదు అని చెప్పి చాలా మంది చూపించారనమాట. దాన్ని చూడ మా పెద్ద బాబాయ్ అడుగుతాను నాకు కావాలనేసి. పెద్ద సైజు ఎందుకులే, చిన్న బాబు కూడా ఆడుకుంది కదా, మీడియం సైజు తీసుకున్నా. ఆడడం మాత్రం బాగా ఆడతాడు తప్ప మా పెద్దోడే మా చిన్నోడికి అసలు అట్లా మొత్తం వాడే ఆడేస్తున్నాడు. మా చిన్నోడు చూద్దాము, వానికి ఇంకా అలవాటు అయితేనే మొత్తం వాడే నేర్చుకుంటాడు. వానికి అలవాటు అయ్యే టైం కూడా ఇవ్వట్లే మా బాబు అయితే, మొత్తం పెద్దోడు లాగేసుకుంటున్నాడు. తీసుకొచ్చి గంట అయ్యింది, కొరియర్ వచ్చి గంట నుంచి దాంట్లోనే మునిగిపోతాడు తప్ప పక్కకు కూడా రాలే. వాడికైనా మంచినీళ్ళు లాగరను వాళ్ళకట్ల మా పెద్దోడైతేనా మన టైం పిచ్చి పడిపోయింది. ఇంక ఇంట్లో ఇది ఎట్లా అంటే కొద్దిగా మోజు అనమాట. ఒక 2 రోజులు 3 రోజులు ఆడుకున్నారా మళ్ళీ అయిపోయి దీని మోజు ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త బొమ్మ కోసం వస్తారు. ఇదే పద్ధతి. మేము ఎందుకు పెద్ద బొమ్మలు కొన్నాము అంటే ఇదే కాస్ట్. చిన్న బడ్జెట్లు అంటే 200-300 అయిపోతుంది. పెద్ద కంటే కాస్ట్లీ. వీళ్ళు కాసేపు మోజు కోసం వాడతారు, మళ్ళీ పక్కన ఎత్తారు. డబ్బులు వేస్ట్ అయితే నా భయం నాది. ఇప్పుడు వీడియో పెడితే మా చిన్నోడు ఆడుకుంటాడు అంతే, దానికి ఇబ్బంది ఏం లేమట నాకైతేనా.